హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యస్ చెఫ్. ఇవాళ మనం కాజు చికెన్ ఫ్రై చూద్దాం. ఇప్పుడు ఒక బాండి మీడియం హీట్లో తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. 4 లవంగాలు, ఒక చెక్క, 2 యాలక్కాయలు, 1 టీ స్పూన్ షాజీరా వేసి 2-3 సెకండ్లు అలా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు చేసి పెట్టుకుంది వేసేసుకొని ఫ్రై చేద్దాం. లైట్గా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు 1/2 కప్ జీడిపప్పులు వేసేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేద్దాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అది కూడా ఫ్రై చేసేసి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ యూస్ చేస్తున్నాను. మర్చిపోకుండా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతుండాలండి, లేదంటే ఫ్రై మాడిపోతుంది. కొంచెం ఉప్పు కూడా వేసేయాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని 10 నిమిషాలు వదిలేసేయండి మీడియం హీట్లో. మర్చిపోకుండా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. మీకు కావాల్సి వస్తే ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసేయండి. 1 నిమ్మకాయ జ్యూస్ కూడా పిండేయాలి. చూసారుగా, ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. చికెన్ దింపే ముందు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలపండి. చూసారు కదా, చికెన్ ఇప్పుడు బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేద్దాం. ఇప్పుడు మిగిలిన నూనెలో ఇంకా జీడిపప్పులు కావాలంటే వేసుకొని ఇదే నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవచ్చండి. దీన్ని స్నాక్గా తినచ్చు, లేదా రైస్లో కూడా పప్పు చారుతో కానీ రసంతో కానీ తినచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.